హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి స్పైసీ పుదీనా కొత్తిమీర చట్నీ అండి. ఇది చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడాను. పుదీనా ఎక్కువ క్వాంటిటీలో తినాలనుకుంటే ఇలా చట్నీ ఇలాగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఇది రైస్తో కానివ్వండి, బ్రేక్ఫాస్ట్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ కడాయి తీసుకొని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ చనా దాల్, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు వేసుకోవాలండి. చిటికెడు వేసేసుకొని వీటిని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులకి ఎక్కువ టైం పట్టదండి ఫ్రై అవ్వడానికి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారడానికి. ప్లేట్లో తీసుకొని చల్లారడానికి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ అదే కడాయిలోకి ఇక్కడ నేను 10-15 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలండి. నేనైతే 15 తీసుకున్నాను. మా కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసి తీసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ వేయకుండా కొంచెం ఒక 2 మినిట్స్ కోసం ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఆయిల్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు పచ్చిమిర్చి అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత వాటిని కూడా పక్కకు తీసుకోవాలి చల్లారడానికి. అదే సేమ్ కడాయిలోకి ఇప్పుడు కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలండి. నేను ఇక్కడ 3 కప్స్ వేసుకుంటున్నాను పుదీనా. మీరు కావాలంటే క్వాంటిటీని కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇది కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ ఆయిల్ అవసరం ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను 1/2 కప్ కొత్తిమీర వేసుకున్నాను, కట్ చేసుకున్న కొత్తిమీర. అవి కూడా వేసుకొని చక్కగా మాయిస్ట్ అంతా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కకు తీసుకొని చల్లడానికి పెట్టుకోవాలి. ఇంకా అదే సేమ్ కడాయిలోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను టమాటోస్ని 7 టమాటోస్ తీసుకున్నాను. మీడియం సైజ్వి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇది కవర్ చేసేసి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇది ఎక్కువసేపు కుక్ చేసుకోని అవసరం ఉండదండి. త్వరగా సాఫ్ట్ అయిపోతాయి టమాటోస్. చక్కగా కలిపేసుకుంటూ కవర్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు టమాటోస్ సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బలు చింతపండు వేస్తున్నాను. చింతపండు ఇష్టం లేని వాళ్ళు టమాటోస్ క్వాంటిటీని కొంచెం ఎక్కువ చేసి వేసుకోవచ్చండి. చింతపండు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కోసం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారడానికి పెట్టుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మేము డ్రై పప్పులు ఫ్రై చేసుకున్నాం, రోస్ట్ చేసుకున్నాం కదా, అవి జార్లోకి వేసుకోవాలి. వాటితో పాటు కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. బరకగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పుదీనా, పచ్చిమిర్చి మేము ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలండి. జార్లోకి వేసుకొని అవి కూడా కచ్చా పక్కాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కచ్చా పక్కాగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు అందులోకి ఉడకబెట్టుకున్న టమాటోస్ని వేసుకోవాలి. టమాటోస్ కూడా వేసేసి అవి కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ మిక్చర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి, ఈ చట్నీని. ఇప్పుడు సాల్ట్ అవన్నీ చెక్ చేసుకొని ఒకవేళ అవసరం ఉంటే యాడ్ చేసుకోవాలి. ఇది ఇలాగే మేము తినవచ్చు, కాకపోతే కొంచెం తాలింపు వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుందండి. అందుకని ఇక్కడ తడకా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోకి 2 టీ స్పూన్స్ తాలింపు గింజలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం ఇంగువ కూడా వేసేసుకోవాలండి. వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపుని చట్నీలో కలుపుకోవాలండి.
పుదీనా హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలుసు. పుదీనా ఎక్కువ క్వాంటిటీలో తినాలనుకున్న వాళ్ళు ఇలాగా చట్నీ చేసుకొని తింటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపు చట్నీలో వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతా కూడాను కలిపేసుకొని ఇది అన్నంతో వేడి వేడి అన్నంతో కానివ్వండి, దోశ, ఇడ్లీ దేనితోనైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఇది బయట పెట్టుకుంటే 2 డేస్ 3 డేస్ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.